పెద్దయినా పుల్లారెడ్డి సార్. ఏ ఊరు? బొల్లుపల్లి. మీ సమస్య? షుగర్ సార్. ఎప్పటి నుండి ఉందో షుగర్? 3 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడుతున్నారా? వాడతాము. ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడితే నార్మల్గా ఉంటుందా? అదే ఒకసారి తగ్గుతుంది, పెరుగుతుంది. మనం తినే ఆహారాన్ని బట్టి ఒకసారి తీపి ఎక్కువ దాని రోజు పెరుగుద్ది, తగ్గిన రోజు నార్మల్గా ఉంటుంది. తర్వాత నీరసంగా ఉండడము ఉంటుంది సార్. ఉంటుందా? ఎక్కువ ఆకలి అయితే ఉంటుందా? మామూలుగానే. దప్పిక ఎక్కువ ఉంటుంది? దప్పిక ఎక్కువ. ఒంటికి ఎక్కువ వస్తుందా? లేదు, పాస్ ఎక్కువ. మామూలుగా షుగర్ వాళ్ళల్లో ఒంటికి ఎక్కువ రావడము, ఆకలి ఎక్కువ ఉండడము, దప్పిక ఎక్కువ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారనమాట. ఇవి షుగర్ వాళ్ళలో మామూలుగా కనిపించే లక్షణాలు. వీళ్ళకు ఎక్కువ నీరసంగా కూడా ఉంటుంది. ఆ నీరసం తగ్గాలంటే షుగర్ వాళ్ళు మేము మా యాప్లో చెప్పినట్టుగా క్లాపింగ్ థెరపీ చేయాలి. ఆ క్లాపింగ్ థెరపీలో నేను 5-6 రకాల క్లాపింగ్ థెరపీలు చెప్పినాను. దాంట్లో మెయిన్గా ఈ క్లాప్స్ ఇక్కడ ఎట్లా కొడతామంటే ఇట్లా 2 చేతులు కలిపి 3 కలిసి 1 1 2 3 ఈ విధంగా కొట్టాలన్నమాట. ఇంకా నా యాప్లో 5-6 రకాలు చెప్పినాను, అన్నీ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా క్లాప్స్ కొట్టాలా, ఉదయం కొట్టాలా, సాయంత్రం కొట్టాలా. దాంతో మీకు ఉండే నీరసం తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు నీరసంగా అందే కొద్దిగానా ఉంది సార్. ఇప్పుడే చూద్దాం ఎంతవరకు నీరసం తగ్గుతుంది అనేది. ఇది కిడ్నీస్ ఉండే ఏరియా అనమాట. ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు కిడ్నీస్ వెంటనే యాక్టివేట్ అవుతాయి. కిడ్నీస్ని ఏమంటాం అంటే పవర్ హౌసెస్ అంటారు కిడ్నీస్ను. మనలో కిడ్నీస్ వలన పవర్ జనరేట్ అవుతుంది. ఆ కిడ్నీస్ని యాక్టివేట్ చేసేదానికి ఇవి 2 కిడ్నీ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ విధంగా జిమ్మితో కూడా ఇట్లా యాక్టివేట్ చేయొచ్చు. లేదు మన దగ్గర ఏ పరికరాలు లేనప్పుడు 2 ఏళ్ళు ఈ విధంగా పెట్టి ఇట్లా పైనుండి కిందకి ఇట్లా అంటే వెంటనే రిలీఫ్ అవుతుంది అనమాట. వెంటనే మనిషిలో అల్సర్ అనేది వెంటనే తగ్గుతుంది. వితిన్ 1 or 2 minutesలో వెంటనే హుషారు వస్తుంది మనిషికి. నిద్రమబ్బు పోయి కూడా వెంటనే మనిషికి హుషారు వస్తుంది అనమాట. అట్లా కాదు, అది పోయినా కూడా పని చేస్తుంది. అట్లే పెట్టి రుద్దడమే చెప్తున్నా, అది కూడా పోతుంది. అది కూడా పోయినప్పుడు అంతే. ఈ విధంగా 2 చేతులకు ఈ విధంగా పెట్టి గట్టిగా రుద్దాలన్నమాట. 1-2 నిమిషాలు రుద్దితే వెంటనే మనిషిలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నీరసంగా అలసటగా ఉండేది కూడా పోయి నిద్ర వస్తున్నట్టు ఉండే మనిషి కూడా యాక్టివ్ అవుతాడు అనమాట వెంటనే. ఇది షుగర్ వాళ్ళకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శరీరం మారుతుందా అప్పటికి ఇప్పటికి? 1 నిమిషం ముందటికి 1 నిమిషం తర్వాతకి మారిందా? ఇది మెయిన్గా కిడ్నీస్ను యాక్టివేట్ చేసేది. షుగర్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే కిడ్నీకి సంబంధించిన రోగాలు అంటే ఒంటికి ఎక్కువ రావడము, లేదంటే ఒంటికి తక్కువ రావడము, లేదంటే కలర్ ఎక్కువ రావడము, లేదంటే స్మెల్ వస్తుంటాయి చాలామందికి ఒంటికి వస్తే, అటువంటి దానికి కూడా ఈ టెక్నిక్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవన్నీ లక్షలు పెట్టినా కూడా డబ్బుతో కొనేటివి కాదు. ఈ టెక్నిక్స్ అన్నీ ఇవన్నీ భారతీయ టెక్నిక్సే. ప్రతి ఒక్కరికి ఓపెన్ చేస్తున్నా, అందరూ ఉపయోగించుకుంటారని. ఇది చేసుకోవాలా. తర్వాత ఫుడ్. తర్వాత ఇక్కడ ఈ క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఆ ప్యాంక్రియాస్ పాయింట్ను మనం యాక్టివేట్ చేయాలి. ఎట్లా అంటే ఇది ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమగ్రంథిని యాక్టివేట్ చేయడం ఎట్లా అంటే ఇట్లా 3 ఏళ్ళు ఇట్లా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. భోజనానికి మనం తినే ముందు 3 పూట్ల ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఒక 40-50 సార్లు ప్రెస్ చేయాలి భోజనానికి ముందు. చేస్తే లోపల ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అప్పటికప్పుడే. ఈ టెక్నిక్స్ అన్నీ పాటించుకుంటూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మందులు డోస్ తగ్గియాల్సి వస్తుంది. అది పాటించుకుంటా ఇంగ్లీష్ మందులు డోస్ వేసుకుంటా ఉంటే హైపోగ్లైసిమియా అంటే షుగర్ పూర్తిగా తగ్గిపోయి పడిపోతాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. కాబట్టి వారానికి ఒకసారి షుగర్ చెక్ చేయించుకుంటూ ఇవి చేసుకుంటూ షుగర్ మందులు తగ్గించుకోవాలా. ఒక్కసారిగా తీసేయకూడదు. సగం చేసుకొని భాగం చేసుకొని తర్వాత తీసేసుకోవాలి. ఇట్లా ఈ టెక్నిక్ చేసుకుంటూ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఈ ఫుడ్ ఎట్లా అంటే ఉదయం పూట ఇప్పుడు సపోజ్ మీరు ఎన్ని కేజీలు ఉన్నారు? 65 కేజీలు ఉన్నారంటే 650 గ్రాములు పండ్లు తినాలా. అన్ని పండ్లు తినొచ్చు.
పండ్లు పండి కూడా తినొచ్చున్నాయని ఒక 6 పండ్లు 6 డజన్ పండ్లు అరటి పండ్లు తెచ్చుకొని తినకూడదు. అట్లా కాదు, 4-5 రకాల పండ్లు పెట్టుకొని 650 గ్రాముల దాకా ముందు కడుపు నిండా పండ్లు తినాలి. పండ్లు తింటే ఒక వారం రోజుల్లోనే చాలా షుగర్ తగ్గిపోతుంది. తర్వాత 650 గ్రాముల్లో సగం అంటే 325 గ్రాములు వచ్చేసి చెప్తా. 325 గ్రాములు మధ్యాహ్నము రాత్రి భోజనానికి ముందు కూరగాయలు, ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటా, 2-3 బెండకాయలు, 2 దొండకాయలు, ఒక కీరదోస, ఇట్లా ఇవన్నీ ఒక క్యారెట్, ఇవన్నీ పెట్టుకొని కట్ చేసుకొని గిన్నె నిండా తినాలా. అంటే దగ్గర దగ్గర 325 గ్రాములు మధ్యాహ్నం రాత్రి భోజనానికి ముందు తినాలా. ఇవి తింటే ఆటోమేటిక్గా నీ షుగరు వారం రోజులకి తగ్గిపోతుంది. దాంతో నువ్వు వారానికి ఒకసారి చెక్ చేయించుకొని ఈ షుగర్ మందులు తగ్గించుకుంటూ రావాలా. లేదంటే ఈ హైపోగ్లైసిమియా వచ్చి ఇంకా ఇబ్బంది పడతావు. ఇది స్ట్రిక్ట్గా చేస్తున్నావు అంటే అది తగ్గించుకోవాలి. ఇది చేసుకుంటూ ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, మా హాస్పిటల్కి వస్తే అక్కడ చెప్తాం. తర్వాత యాప్లో కూడా కొన్ని చెప్పిండాం. యాప్ను ఫాలో అవుతూ ఆ చప్పట్లు కొట్టుకుంటా ఉంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి అంటే కంటి చూపు దెబ్బతినడము, కిడ్నీలు దెబ్బతినడము, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. న్యూరోపతి అంటే అరికాల చేతులు మంటలు రావడము, తిమ్మిళ్ళు రావడము, పుండ్లు ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. ఇది షుగర్ గురించి సింపుల్గా. ఇంకా అక్కడికి వస్తే మీకేమైనా కాంప్లికేషన్స్ వచ్చింటే ఆ కాంప్లికేషన్ అంటే కాళ్ళలో పుండ్లు పడడం కానీ, లేదంటే ఇంపార్టెన్సీ సంభోగ శక్తి తగ్గిపోవడం కానీ ఇటువంటి జరిగితే దానికి సంబంధించి కూడా విచారించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం. అది మీరు చేసుకోవాల్సినవి ఇంతవరకు చేసుకుంటే కూడా సుమారుగా తగ్గిపోతుంది షుగర్. ఇదేం పెద్ద భూతం ఏం కాదు షుగర్ అనేది. కొద్దిగా మనం మార్పులు చేర్పులు చేసుకొని దాని ప్రకారం పాటించుకుంటే తగ్గిపోతుంది. ఇది షుగర్ గురించి. దీని ద్వారా ఇప్పుడు ఈ వీడియో ద్వారా సమాజానికి అంతటికీ మనము షుగర్ వాళ్ళకు అందజేద్దాం ట్రీట్మెంట్. అదే స్టాప్.